ఛానల్. ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. సో, ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ అయితే కౌన్సెలింగ్ డేట్స్ గురించి అడిగారు. కౌన్సెలింగ్ డేట్స్ వచ్చేసరికి అంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి డేట్స్ వచ్చేసరికి ఈ మంత్ లాస్ట్‌లో గానీ, ఆగస్ట్ ఫస్ట్‌లో గానీ వస్తాయని చెప్తున్నారు. సో, వెయిట్ చేయాలి ఎవరమైనా. నెక్స్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ అయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫీజ్ అనేది మనం పేమెంట్ చేసేయాలి. సో, దాని తర్వాత అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ వ్యాలిడా, ఇన్‌వాలిడా అనేది దానిలో చెక్ చేస్తారు. సో, మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కల్లా మీ సర్టిఫికేట్స్ అన్నీ వ్యాలిడా, ఇన్‌వాలిడా అని చెక్ చేసుకోండి. ఒకవేళ అవి రెన్యువల్ కాకపోతే రెన్యువల్ చేసుకోండి. లేదా కొత్త సర్టిఫికేట్స్‌కి అప్లై చేయడానికి చూసుకోండి. సో, ఎందుకంటే ఆ టైంకి సర్టిఫికేట్స్ ఉండాలి. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీకైతే కేటగిరీ వైస్‌గా సీట్ వస్తుంది. ఒకవేళ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు స్కాలర్‌షిప్స్ అలాగే లైక్ ఫీజ్ రింబర్స్‌మెంట్ ఇలాంటివన్నీ మీకు వర్తిస్తాయి. ఇవి లేకపోతే మళ్ళీ మీకైతే ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఇవన్నీ అయితే చూసుకోండి. తర్వాత సర్టిఫికేట్ రీఅప్‌లోడ్ లైక్ ఇఫ్ అప్లికబుల్ అయితే మీరు రీఅప్‌లోడ్ చేయాలి. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో మీరు స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్‌సీసీ ఒకవేళ స్పోర్ట్స్ ఇలాంటి పర్సన్స్ ఉంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే మీకైతే వేరుగా జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. సో, ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది అని అంటున్నారు. సో, చూడండి వాళ్ళకి కూడా అలానే జరుగుతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్. ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్స్ గురించి తెలియలేదు అనుకోండి. ఏ కాలేజెస్‌కి సీట్ పెట్టుకోవాలి, ఏంటి ఆ ప్రిఫరెన్స్ ఏమి తెలియకపోతే ఒకవేళ మీకు తెలియకపోతే ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్ అనేది ఆల్రెడీ వెబ్‌సైట్‌లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్స్‌లో మీకు ఏ యూనివర్సిటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ అంటే మీకు కావాల్సిన సీట్ కేటగిరీ కూడా ఉంది. లైక్ రెగ్యులర్‌లా, సెల్ఫ్ ఫైనాన్సా, సెల్ఫ్ సపోర్టింగా, పేమెంటా. సో, ఇవన్నీ అయితే దానిలో ఉన్నాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. అండ్ మీ డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. లైక్ మీరు లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ అనుకోండి. మీకు ఒక 300 ర్యాంక్ వచ్చింది. మీకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీట్ కావాలి. లైక్ మైక్రోబయాలజీలో సీట్ కావాలి. రెగ్యులర్‌లో కావాలి. సో, ఎన్ని సీట్స్ ఉన్నాయి? 14-15 సీట్స్ ఉన్నాయి. 1 అయితే ఈడబ్ల్యూఎస్‌కి ఉంది. సో, ఇలాంటి సీట్స్ గురించి అలాగే కోడ్స్ గురించి మీరైతే ఇన్‌స్ట్రక్షన్ బుక్లెట్‌లో ఒకసారి చెక్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ మాకు ఈ 35థ్ ర్యాంక్ వచ్చింది. మాకు ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చిద్దా? లేదా? అని కూడా మీరు ప్రీవియస్ ఇయర్స్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. మీరు దాన్నైతే చెక్ చేసుకోవాలి. బై సిస్టమ్ ద్వారానే చెక్ చేసుకోవాలి. మీరు సీట్ అలాట్‌మెంట్స్ అనేవి ఎక్కడొచ్చాయి అనేవి. తర్వాత మీకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది వచ్చిద్ది. అది వచ్చిన తర్వాత ఫస్ట్ మీరైతే దాన్ని డౌన్‌లోడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఉండిద్దనమాట. అంటే మీరెళ్ళి కాలేజ్‌కి మీరు జాయిన్ అవుతారా లేదా? అవి అన్నీ చూసుకొని రావాలి. లైక్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ చెక్ చేసుకొని రావాలి. కాలేజ్‌లో మీరైతే రిపోర్టింగ్ ఇచ్చేసేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ నేను జాయిన్ అవుతాను, లేదా సెకండ్ కౌన్సెలింగ్ పెట్టుకుంటాను. ఇలాంటివన్నీ సెల్ఫ్ రిపోర్టింగ్‌లో ఓకే అవుతాయి. తర్వాత అడ్మిషన్ ఇంటూ అలాటెడ్ కాలేజెస్. మీకైతే అడ్మిషన్ ఇచ్చేస్తారు. అలాటెడ్ కాలేజెస్‌లో మీకు ఏ కాలేజెస్‌లో అయితే సీట్ అలాట్‌మెంట్ అయిందో ఆ కాలేజెస్‌లో అడ్మిషన్ అయితే ఇస్తారు. సో, ఈ ప్రాసెస్ అనేది ఈ ప్రాసెస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి వన్ బై వన్ టాపిక్ అనమాట. ఈ టాపిక్ వైస్‌గా నేను మీకు వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. సో, వేస్ట్ వీడియోస్ చేయడం అవన్నీ అక్కర్లేదు. సో, స్టార్టింగ్ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీటి నుంచే వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, ఫర్దర్‌గా నా వీడియోస్‌ని చెక్ చేస్తూ ఉండండి. స్కిప్ అయితే చేయకండి వీడియోస్‌ని. టోటల్‌గా మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సర్టిఫికేట్స్ సంబంధించి ప్రీవియస్‌గా ఒక వీడియో అయితే నేను డౌన్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.